జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ఇడుపులపాయలో ప్రారంభించినటువంటి మరో ప్రజా ప్రస్థానం ఇచ్చాపురంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని అనేక ప్రాంతాలు అనేక సమస్యలు స్పృశిస్తూ దిగ్విజయంగా జరిగింది. ఇడుపులపాయలో ఆ రోజు ప్రారంభిస్తూ ఇచ్చాపురంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానాన్ని ఎక్కడ ముగించారో అక్కడ ముగిస్తానని ప్రకటించి మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎండనక వాననక రాత్రనక పగలనక ప్రాంతాలన్నీ దాటుకుంటూ ఇచ్చాపురం చేరుకొని రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక మహిళ ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3112 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఘట్టాన్ని రూపొందించినటువంటి షర్మిల గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అలాగే వారికి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా పాదయాత్రలు చూశాం. లక్ష్యాన్ని చేరకుండా మధ్యలోనే సర్దుకున్నటువంటి పాదయాత్రలు చూశాం. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈనాడు షర్మిలమ్మ ఏ లక్ష్యానికైతే చేరుతామని చెప్పారో ఆ లక్ష్యానికి చేరి తమ కీర్తిని అలాగే రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని నిలుపుకున్నారని, ప్రజలకిచ్చిన మాట నిలుపుకున్నారని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలుగుదేశం కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు వివరించడంలోనూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంలోనూ సఫలమైనటువంటి మరో ప్రజా ప్రస్థానంగా దీన్ని భావిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక రెండో అంశానికి వస్తే చాలా చిత్రమైన విచిత్రమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు నిన్న చాలా చిత్రమైన కామెంట్ చేశాడు. ఆయనకి మాత్రం కరెక్ట్ స్టాండ్ ఉందట, తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి స్టాండ్ లేదట. సరే, తెలుగుదేశానికి ఏ స్టాండ్ ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, ఆ తర్వాత ఢిల్లీలో ఇవాళ సీమాంధ్రకు చెందినటువంటి తెలుగుదేశం ఎంపీలు ఏం మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, మా స్టాండ్ ఇంతకు ముందు కూడా చాలా క్లియర్గా చెప్పాను, మళ్ళా చెప్పవలసినటువంటి అవసరం లేదు. బొత్స సత్యనారాయణ గారు షిండే గారిని అడిగి షిండే గారికి ఏమి లెటర్ ఇచ్చామో ఆ లెటర్ తెప్పించుకొని మరొక్కసారి చదువుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అయ్యా, మీకు స్టాండ్ ఉందంటున్నారు, ఏమిటి మీ స్టాండ్ అని అడుగుతా ఉన్నా. నిన్నే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడారు, అసలు ఈ బిల్లే పార్లమెంటులో బిల్లు కాదు, ఓడిపోతుందని మాట మాట్లాడారు. అంతేకాకుండా రాయలసీమను ఒక రాష్ట్రంగాను, సీమాంధ్రలో మరొక ప్రాంతాన్ని మరొక రాష్ట్రంగాను, తెలంగాణ ఒక రాష్ట్రంగాను చేసి మూడింటికి కూడా కామన్ క్యాపిటల్ గా పెట్టాలని మాట్లాడినటువంటి మాట ఇదే మీ స్టాండ్? లేదు, చిరంజీవి గారు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏమన్నాడు, ఇది యునైటెడ్ టెరిటరీ అవటం కానీ లేదా భారతదేశానికి మరో రాజధాని కానీ అవుతుంది, అవకపోతే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. ఇదే మీ స్టాండ్? మరి కొంతమంది అయితే సమైక్య రాష్ట్రమే మా ప్రధానమైనటువంటి జయం అని మీ చేత కూడా సంతకాలు పెట్టించారని చెప్తున్నారు. వాట్ ఈజ్ యువర్ స్టాండ్? నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షులు సమైక్య రాష్ట్రం కావాలని సంతకాలు పెట్టి ఉంటే, పెట్టారు లేదు నాకు తెలియదు, పత్రికల్లో వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులే చెప్తున్నారు, అయ్యా మీరు సంతకాలు పెట్టుంటే మీ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించిన మీకు ఏ స్టాండ్ ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. ఏ స్టాండ్ లేదు, ప్రజలందరినీ సర్వనాశనం చేసేటువంటి స్టాండ్ కాంగ్రెస్ పార్టీదని మనవి చేస్తున్నా. ఇవాళ నేను చూసా, పార్లమెంటులో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు లేచి సీమాంధ్రకు అన్యాయం జరిగిందని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే
సీమాంధ్రకు చెందినటువంటి మంత్రులు కాముగా కూర్చున్నారు. నేను అడుగుతా ఉన్న మంత్రుని, మీరు మంత్రులే కావచ్చు, మనుషులుగా కూడా బ్రతకమని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయం, ఇంత అక్రమం జరుగుతా ఉందని వెలిగెత్తి సీమాంధ్ర అంతా మాట్లాడుతూ ఉంటే పార్లమెంట్లో మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. మంత్రులని మీ సహచరులేమో లేచి ఉంచుకొని సీమాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి స్టాండ్ అని అడుగుతా ఉన్నా. ఇదే మీ స్టాండ్? ఈ స్టాండ్ చెప్పడానికే మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, చాలా చిత్రమైన విషయం నిన్న దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడారు. ఏదో ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసిందట. ఎక్కడి అన్యాయం అడుగుతా ఉన్నా. ఒక్క తీర్మానం కూడా ఇంతవరకు రాష్ట్ర శాసనసభ చేయలేదు. 2 సార్లు చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా దిగ్విజయ్ సింగ్ గారు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జి, ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి, కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమానికి దిగుతున్నాడంటే అసలు మీ అవగాహన ఏంటి రాష్ట్రం మీద అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అసెంబ్లీలో ఏ విధమైనటువంటి నిర్ణయం జరక్కోకుండా, తీర్మానం జరక్కోకుండా తీర్మానం జరిగిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అరుణ్ కుమార్ గారేమో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి ఏ శాసనసభ్యులు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఇది అయ్యేది కాదు, విభజన జరిగేది కాదు, బిల్లు ఓడిపోయేది, మీరు శాసనసభలో మీరు దీన్ని వ్యతిరేకించండి, 175 మంది వ్యతిరేకిస్తే, శాసనసభలో నిర్ణయం కాకపోతే, శాసనసభలో నిర్ణయం వీగిపోతే, తీర్మానం జరగకపోతే ఇంతవరకు ఎక్కడా కూడా ఈ రాష్ట్రాలు విభజించలేదు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటే ఒకవైపున, మరొక వైపున దిగ్విజయ్ సింగ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే అసలు శాసనసభలో తీర్మానం అనేది అది చాలా నామమాత్రమైనది, ఆ తీర్మానం లేకపోకుండా కూడా మేము రాష్ట్ర విభజన చేయగలమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఇంత వైవిధ్యాలు కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని మాకు ఒక స్టాండ్ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఎంతకాలం మీరు ప్రజల్ని మోసం చేస్తారు? ఎంతకాలం ఈ సీమాంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మోసం చేసే కార్యక్రమం చేస్తారు? ఓట్ల కోసం, సీట్ల కోసం ఇంత పచ్చిగా అబద్ధాలనే కార్యక్రమాన్ని చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. మీరు మనం చూశారు, కేసీఆర్ గారు ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ వారు, అలాగే పిసిసి అధ్యక్షులు వీళ్ళందరూ రిస్కీకి వచ్చేశారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సీమాంధ్ర ప్రజలు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వారికి మా రక్షణ ఉంటుంది, కేసీఆర్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. గుజరాత్ వాళ్ళు నివసించడం లేదా, పంజాబ్ వాళ్ళు నివసించడం లేదా, కర్ణాటక వాళ్ళు నివసించడం లేదా అని మాట్లాడారు. అయ్యో, నేను మనవి చేస్తున్నా, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు. మేము కర్ణాటక వాళ్ళగా ఇక్కడికి రాలేదు, గుజరాత్ వాళ్ళగా ఇక్కడికి రాలేదు, లేదు తమిళనాడులాగా ఇక్కడికి రాలేదు, పంజాబ్ లాగా ఇక్కడ రాలేదు. వాళ్ళందరూ వాళ్ళ రాజధానిని వదులుకొని ఆంధ్రప్రదేశ్ అనే దానికి వచ్చి ఇక్కడ బతకాలని అనుకున్నారు. కానీ మేము అలా వచ్చిన వాళ్ళం కాదు. మేము మా రాజధానిని వచ్చాం, అంతర్భాగమని వచ్చాం. వాళ్ళందరినీ గుజరాత్ వారితో సమానంగా చూసేటటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొల్పడం అనేది చాలా దారుణమైన విషయం. మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది సీమాంధ్ర ప్రాంత ప్రజానీకం. వీళ్ళందరికీ మీరు రక్షణగా వస్తున్నామని హామీ ఇస్తున్నారంటే ఏదో రక్షణ లేని సందర్భం ఒకటి రాబోతున్నదనేటువంటి భయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఆ రక్షణ లేని సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వెలిగెత్తి చాడితే మీరు వస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది కాదు పద్ధతి. సమస్యని పరిష్కరించే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. చర్చ లేకుండా, ఉద్యోగుల మనోభావాలు తెలుసుకోకుండా, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా విభజించే కార్యక్రమాన్ని దీనికి తెరలేపడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాం. నేను చాలా స్పష్టంగా ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా, మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నది. 10 సార్లు చదువుకున్నా అదే ఉంటుంది, 20 సార్లు చదువుకున్నా అదే ఉంటుంది. చిత్రమైన విషయం ఏంటంటే మేము ఏదైతే రాసిచ్చామో అదే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నారు, సంప్రదింపులు జరగలేదని. చిత్రమైన విషయం ఏంటంటే
చిరంజీవి గారు కూడా సంప్రదింపులు జరగదని చెప్తున్నాడు. జేడీసీలను కూడా సంప్రదింపులు జరగదని చెప్తున్నారు. ఎందుకైనా మీరు మంత్రులను అడుగుతా ఉన్నా, ఈ భారత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని చీలుస్తున్నటువంటి విషయం మీకు తెలియదు అనే దశకొచ్చారంటే ముఖ్యమంత్రికి తెలియదంట, పిసిసి ప్రెసిడెంట్కి తెలియదంట. హఠాత్తుగా ఉరుమలుగా వచ్చి పడిందంటే మీరు అసలు ఏం చేస్తున్నారు? మంత్రులుగా ఉన్నారా, ముఖ్యమంత్రిగా ఉన్నారా, పిసిసి అధ్యక్షులుగా ఉన్నారా? అర్థం కానటువంటి పరిస్థితి. మరొక వైపున పిసిసి ప్రెసిడెంట్ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి 4 రోజుల ముందే తెలిసిన ఒక వాదన జరుగుతూ ఉన్నది. 4 రోజుల ముందు తెలిస్తే మీరు ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయారు? కనీసం మీ క్యాబినెట్కి ఎందుకు చెప్పలేకపోయారు? కనీసం సీమాంధ్ర ఎమ్మెల్యేలకు ఎందుకు చెప్పలేకపోయారు? రహస్యంగా చీకట్లో చేయాలని ప్రయత్నం చేశారో ఏంటో నాకు అడుగుతా ఉన్నా. తెలిసి ఉన్నా మీరు నిరుపయోగమే, తెలియకపోయినా మీకు నిరుపయోగమే. తెలియకపోతే మిమ్మల్ని పిచ్చివాళ్ళ చేసి కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుందని అర్థం. తెలిస్తే మీరు తెలిసి కూడా దాచారనేటువంటి భావన మీలో ఉంది. ఏది చేసినా మీరు తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గమనించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, సీమాంధ్ర ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం మీరందరూ సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడకపోతే ప్రజలు మిమ్మల్ని సహించాలని మనం చేస్తున్నా. ఎలాంటి ప్రజా ఉద్యమం ఇవాళ సీమాంధ్రలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు. ఏదో విభజన అయిపోయింది, 2008 లెటర్ ఇచ్చాను, అయిపోయింది కాబట్టి ఇక పునర్నిర్మాణ కార్యక్రమం చేసుకుందాం అన్నాడు. చిత్రమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు కూడా పునర్నిర్మాణం చేసుకుంటారట, చంద్రబాబు నాయుడు గారు కూడా పునర్నిర్మాణం చేసుకుంటారట. దానికి 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ కోట్లు అవుతాయి, సర్దుకుని వెళ్ళిపోదామని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడంలా. మా షర్మిలమ్మ చెప్పినట్టు హైదరాబాద్ని తెలంగాణకి 4 లక్షల కోట్లకు అమ్మేసుకుని వెళ్లిపోదామనే నీచమైన ప్రయత్నం చేసి ఇవాళ సీమాంధ్ర ప్రజల్ని గాయపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు కాదని అడుగుతా ఉన్నా. తక్షణమే చంద్రబాబు దానికి సీమాంధ్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పకోకుండా ఇవాళ మీరు జెండాల పట్టుకు తిరిగితే మిమ్మల్ని ఎవరు నమ్ముతారని అడుగుతా ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడావు నువ్వు. అయ్యో ఒక అన్యాయం జరిగిందని మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం అధినేత ఉంటే ఇవాళ జెండాల పట్టుకు తిరుగుతా ఉన్నారు. తెలుగుని మంచిదే నేను కాదను. ఎందుకంటే సీమాంధ్ర ఉద్యమంలో వారు భాగస్వాములు అయితే సంతోషించదగినటువంటి విషయమే. కానీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలకు తెరతీసి మమ్మల్ని ఏదో ఊసవేయాలనేటువంటి హక్కు మీకు లేదని మనం చేస్తున్నా. మేము ముందు చూపుతో చాలా స్పష్టంగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక కన్న తండ్రిలాగా స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి చేయమని చెప్పాం. అనేక సందర్భాల్లో చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారే అసలు విభజనకు తెరలేపాడని. నేను ఒకటే మనం చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రకటన చేశాడు. శాసనసభలో రోసయ్య గారి కమిటీని కూడా వేయడం జరిగింది. దానిలో చాలా స్పష్టంగా చెప్పారు, స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి మాట్లాడి ఒప్పించి చేయవలసిందే రాష్ట్ర విభజన తప్ప మరొక మార్గం లేదని అంత స్పష్టంగా చెప్తే వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఎవరు పిలిచారండి? కాబట్టి ఇది ఒక దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నెట్టి పైనుంచి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, సిడబ్ల్యూసి పైనుంచి నాటకం చేస్తున్నది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం అకలాకుతలం అయిపోయి సర్దుకునే దశకు వచ్చినప్పుడు మళ్ళా విషం పోసి ప్రాంతాల మధ్యన ఈ విధమైన వైవిధ్యాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయటం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. దీన్ని ఖండిస్తున్నాను.